హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే సంపాదన, దాని ప్రభావం. సంపాదన యొక్క విలువ, సంపాదన ఉంటే వచ్చే గౌరవం, సంపాదన లేకపోతే ఉండే యొక్క ప్రభావం, ఈ యొక్క అన్ని విషయాల గురించి నేను ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మెసేజ్ మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ముఖ్యంగా సమాజంలో మనిషి సగటున బ్రతకాలి అంటే సంపాదన అనేది చాలా చాలా ప్రాముఖ్యత అని చెప్పాలి. ఆ సంపాదన అనేక రకాలుగా ఉంటుంది. మనిషి బ్రతకాలంటే కంపల్సరీ సంపాదన ఉండాలి. సంపాదన లేనిదే ఏ ఒక్క మనిషి కూడా భూమి మీద బ్రతకలేడు. అందుకనే ముఖ్యంగా సంపాదన ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి అంటే న్యాయపరమైన నీతి నిజాయితీలతో కూడుకున్న సంపాదన మనిషికి సంతృప్తిని ఇస్తుంది. కుటుంబానికి ఒక ధైర్యాన్ని, భరోసాని ఇస్తుంది. చాలామంది సంపాదన వేటలో పడి ఎన్ని రకాలుగా అక్రమమైన మార్గాల్లో సంపాదిస్తూ కుటుంబాన్ని బాగా పోషిస్తున్నాను, నాకు ఏ లోటు లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక మనిషి కష్టపడకుండా ఎదటి వాళ్ళ కష్టాన్ని దోచుకుంటే అలాంటి సంపాదన ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే అని చెప్పాలి. ఎందుకంటే న్యాయపరమైన రీతిలో సంపాదించిన సంపాదన నువ్వు కష్టపడి చెమటోర్చిన సంపాదించింది ఒక్క రూపాయి అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ పారేసుకున్నా నీ దగ్గరికి చేరుతుంది. అది ఎదటివాడి కష్టాన్ని నువ్వు దోచుకోవాలని లంచాల రూపాల్లోనూ లేదా దొంగతనాల రూపాల్లోనూ, అక్రమమైన రూపాల్లోనూ, మోసాల రూపాల్లోనూ ఎదటి వాళ్ళ సంపాదన నువ్వు కోరుకున్నావనుకో, అది నీ పతనానికి దారితీస్తుంది. ముఖ్యంగా ప్రతి మనిషి కూడా, ఆడైనా మగైనా, పిల్లలైనా పెద్దలైనా, ప్రతి ఒక్కరు కూడా ఒక విధి విధానం అనేది ఉంటుంది. పిల్లలు చదువుకునే వయసులో చదువుకుంటారు, జాబులు చేసే వయసులో జాబులు చేస్తారు, కష్టపడే వయసులో కష్టపడుతూ ఉంటారు. ఎన్ని విధాలుగా చేసినా సరే మనిషి జాగ్రత్త పొట్ట నింపుకోవడం కోసం కష్టపడి సంపాదన అనేది సమకూర్చుకోవాలి, డబ్బు ఏర్పాటు చేసుకోవాలి తను బ్రతకాలంటే. కానీ ఎంతకాలం అంటే ఇది ఎంతకాలం అన్నది ఎవరికీ తెలియదు. మనిషి తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తన దేహాన్ని పోషించాలి కాబట్టి, తనను నమ్ముకున్న కుటుంబాన్ని పోషించాలి కాబట్టి, తను ఏర్పాటు చేసుకున్నటువంటి సంతానాన్ని పోషించాలి కాబట్టి, తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను పోషించాలి కాబట్టి, తను కష్టపడి రూపాయి కూడబెట్టి కుటుంబ పోషణ చేసుకోవాలి. అందుకనే మనిషి నీతి నిజాయితీలతో కష్టపడి తన చెమటోర్చి తన కష్టపడి సంపాదించుకున్న రూపాయి తన కుటుంబానికి ఎంతో సంతృప్తిని మరియు ఆయురారోగ్యాలు అన్నీ ప్రసాదిస్తుంది. ఎదటివాడు పట్టుకొట్టి సంపాదించిన అక్రమమైన రూపాయి నీ దగ్గర ఉన్నదంటే నీకు లేనిపోని జబ్బులు, మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో గొడవలు, ప్రశాంతత లేకపోవటం, నిద్ర పట్టకపోవటం, తిన్న తిండి అరగకపోవటం, భయంకరమైన బాధలు, వ్యాధులు, రోగాలు నీ చుట్టూనే చేరతాయి. అందుకనే ప్రతి మగవాడు కూడా తన కష్టాన్ని నమ్ముకుని చెమటోడ్చి కష్టపడాలి. అలాగంటే ఎంప్లాయీస్ తన బుర్రకు పొదును పెట్టి మరీ సంపాదించుకోవాలి. సంపాదన యొక్క ప్రభావం ఏంటంటే, కొంతమంది పిల్లలు చదువుకుంటూ కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. తను సంపాదించే సంపాదన తన చదువుకు ఉపయోగించుకుంటారు, కుటుంబంలో అమ్మ నాన్నలకి ఇస్తూ ఉంటారు, కుటుంబంలో ఏమన్నా అవసరాలు ఉంటే అవసరాలు తీరుస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి సమాజం ఎంత గౌరవిస్తుందో మనమే చూస్తాం. ఇతను చదువుకుంటూ కూడా చాలా కష్టపడుతున్నాడు, చాలా తెలివైనడు అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ మాట ఆలకించిన ఆ వ్యక్తి, ఆ పిల్లవాడు కానీ ఎంతో సంతృప్తి చెందుతాడు, చాలా గర్వంగా ఉంటాడు. అది కదా లైఫ్ అంటే. కొంతమంది సంపాదిస్తారు,
వాళ్ళు సంపాదించిందంతా బూడిదలో పోసిన పన్నీరు వాళ్ళే తాగుళ్ళకనో, జోదాలకనో, లేదంటే బయట చెడు వ్యసనాలకనో రకరకాలుగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలాంటి సంపాదన కూడా విలువ ఉండదు. ఎప్పుడైతే నువ్వు సంపాదించిన రూపాయి నీ కుటుంబానికి ఉపయోగపడుతుందో, సమాజానికి ఉపయోగపడుతుందో, కడుపు కాలినోళ్ళకి కడుపు నింపుతుందో, అలాంటి వ్యక్తులకు ఆ యొక్క సంపాదన ఉపయోగపడినప్పుడు నీ జీవితం ధన్యమైనట్టే. ఈరోజు మన భారతదేశంలో చూసుకున్నట్లయితే చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు యూత్ ఎవరైతే ఉన్నారో 83% ఉన్నారంటే నమ్ముతారా? 100%లో 83% అంటే 17% మాత్రమే కష్టపడి ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఏంటంటే చదువుకుని కూడా మా చదువుకు తగ్గ సంపాదన లేదు, మేము ఎలాగా జాబ్ చేయాలి, ఏం చేయాలని ఏ పని చేయకుండా అమ్మా నాన్నల మీద ఆధారపడటం, లేదా ఇంట్లో సంపాదించే వాళ్ళ మీద ఆధారపడి ఖాళీగా కూర్చుని తినడం, బేవర్స్గా తిరగడం. అలాంటి వాళ్ళకి అసలు సమాజంలోనూ విలువ ఉండదు, కుటుంబంలో అసలు విలువ ఉండదు. సంపాదన లేకపోతే కన్న తల్లిదండ్రులు సహితం లెక్క చేయని సమాజం ఈ రోజుల్లో. అలాంటిటప్పుడు బయట ఫ్రెండ్స్ కానీ, లేదంటే బంధువులు కానీ ఎలా లెక్క చేస్తారు మనిషిని? మనిషికి ఎప్పుడైనా సరే సంపాదన ఉన్నప్పుడు నీ శత్రువు కూడా నీకు మిత్రుడిగా మారిపోతాడు. నువ్వు వద్దనుకున్న వాళ్ళు కూడా నిన్ను కావాలనుకుంటారు. ఎందుకంటే నీ సంపాదన బాగుంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎప్పుడైనా అవకాశం కుదిరితే వాళ్ళకి సహాయపడగలవని ఒక నమ్మకంతో. అదే సంపాదన లేని వ్యక్తిని బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరు కూడా విలువ ఇవ్వరు అసలు. ఆ యొక్క లైఫ్ ఎందుకురా అన్నట్టుగానే ఉంటుంది మనిషికి. అందుకనే మనిషి అనేవాడు, భగవంతుడు కూడా అదే చెప్పాడు. పురుషుడు కష్టపడి చెమటోర్చి సంపాదన సమకూర్చుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని. స్త్రీ కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపిస్తూ కుటుంబ బాధ్యతలు భుజాన్ని ఎత్తుకోవాలని స్త్రీని దీవించడం జరిగింది భగవంతుడు. ఈరోజు మాకు చదువుకున్న చదువుకు ఉద్యోగాలు లేవు, ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ఆ జాబ్ వస్తేనే చేస్తాను, ఈ జాబ్ వస్తేనే చేస్తాను, అంత శాలరీ ఉంటేనే జాబ్ చేస్తాననే మూర్ఖత్వంలో చాలామంది యువకులు కానీ, యువతులు కానీ వయసు పెరిగిపోతుంది, సంపాదన లేదు, జాబ్ లేదు, కానీ చివరికి వచ్చేటప్పుడు వాళ్ళకి వయసు ముదిరిపోయి ఎందులోనూ కూడా ఏ జాబ్ అవకాశాలు రాక, ఎటువంటి బిజినెస్ కూడా పెట్టుకోవడానికి ఆస్కారం లేక వాళ్ళ జీవితాన్ని బుగ్గుపాలు చేసుకుంటున్నారు. అవమానాలు తట్టుకోలేక ఎంతోమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే మొదట్లోనే మీరు చదువుకుంటున్నప్పుడే మీ లైఫ్ గురించి ప్లాన్ చేసుకోండి. ఏదన్నా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. సంపాదించిన ప్రతి రూపాయి మీ ఎదుగుదలకి, మీ కుటుంబానికి పెట్టండి. రేపు పొద్దున్న అదే మిమ్మల్ని కాపాడుతుంది. నీతి నిజాయితీగా సంపాదించండి, సంతృప్తి ఇస్తుంది. 10,000 సంపాదించేవాడు 500 సంపాదించే నీతిగా నిజాయితీగా చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఈ రోజుల్లో సంపాదించే మగవాడిని భార్య నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. అమ్మ నాన్నలు గుండెల్లో దాచుకుంటారు. పిల్లలు ఎంతో అపురూపంగా నా తండ్రి ఇంత గొప్పవాడని వాళ్ళ ఫ్రెండ్స్కి, చుట్టుపక్కల వారు అందరూ కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే కేవలం నీ సంపాదన. ఎప్పుడైతే నీ సంపాదన ఆగిపోయిందో భార్య చేతగానివాడు, దద్దమ్మ అని తిడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు మింగలేక కక్కలేక బాధను దిగమింగుకుంటూ ఇంకా ఎన్నాళ్ళ ఈ కష్టాలు, మనకి ఏదన్నా చెయ్యరా అని సలహా ఇస్తూ బాధపడుతూ ఉంటారు. పిల్లలు నా తండ్రి వేస్ట్, ఏం పట్టించుకోడు, బేవర్స్, తాగుతాడు, తిరుగుతాడు, పోతాడు అని వాళ్ళ మైండ్లో చిన్నప్పటి నుంచే బలంగా నాటుకుపోతుంది తండ్రి చేతకానివాడు అనేది. అందుకనే నాకు చదువుకు తగ్గ జాబే చేస్తాను, లేదంటే ఎవరన్నా వచ్చి తీసుకెళ్తే పనిలోకి వెళ్తాను, ఏదన్నా అవకాశం వస్తే అప్పుడు చేస్తాను, సంపాదిస్తాను, లేదా నాకు అవకాశాలు రావాలి, దేనికన్నా టైం వస్తుందని కూర్చుని ఎదురు చూడటం కాదు, మనమే ఎదురెళ్ళాలి. ఈ సమాజంలో ఎదురెళ్ళి పోరాడితే ఎలాంటి కష్టాన్నైనా సరే అధిగమించవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో బ్రతకడానికి జాబ్లే అవసరం లేదు. మన ఇండియాలో 83% అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటే, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు బాధపడుతున్నారంటే ఇంకా వాళ్ళ జీవితాలు అలాగ ఉంచేసుకోవడమేనా? ఇప్పుడున్న నాయకులు సరైన వాళ్ళు కాక
వాళ్ళకి సరైన అవగాహన లేక, ఇండస్ట్రియల్ డెవలప్ చేయక, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పించలేక వాళ్ళు అసమర్థులు అయిపోతున్నారని చెప్పుకోవాలి. అలాంటి సమాజంలో బ్రతుకుతున్న మనం వాళ్ళనే నమ్ముకొని ఉండాలా? మీ కష్టాన్ని, మీ తెలివిని నమ్ముకొని మీరు జీవితంలో ఎదగాల అనేది మీరు ఆలోచించుకోవాలి. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేవాడి కంటే కూడా చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నవాడు బోలెడంత సంపాదిస్తున్నాడు. ఉదాహరణకి చూసుకున్నట్లయితే పానీపూరి వాడు రోజుకి యావరేజ్‌గా ఉన్నాడిది 2000 నుంచి 5000 వరకు కూడా బిజినెస్ వాడుతుంటుంది. వాడు చదువుకున్నది 10థ్ లోపులోనే లేదా ఇంటర్ లోపల. కొంతమందికి చదువే ఉండదు. కానీ వాళ్ళ కష్టాన్ని నమ్ముకున్నారో, వాళ్ళ యొక్క తెలివిని నమ్ముకున్నారో, ఏ వ్యాపారంలో ఎదుగుతాము, ఏ సెంటర్‌లో పెట్టుకోవాలి, ఎక్కడ నిలబడాలనేది. వచ్చిన ప్రతి రూపాయిని వాళ్ళు ఇంకా ఆ వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ బ్రాంచులు పెట్టుకుంటూ పోతారు. అంతేగాని ఒక వ్యాపారం పెట్టుకున్నాం కదా, వచ్చింది కదా, సరిపోతుంది కదా, ఈరోజు జలసాలు చేసేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం అని ఉన్నదాన్ని పాడు చేసుకోరు. అలా చేసుకున్నవాడి జీవితంలో ఎప్పుడు కూడా పైకి ఎదగలేడు. ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే సంపాదించాలి అనే ఒక ఆలోచన మైండ్‌లో ఉంటే ఒకళ్ళ యొక్క జీవితాన్ని సరైన రీతిలో ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ నిద్రకి బానిస అవ్వకూడదు. ఎక్కువ తిండికి కూడా బానిస అయిపోకూడదు. ఫ్రెండ్స్‌తో తిరుగుళ్ళు మానుకోవాలి. చెడు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో డ్రింకింగు, స్మోకింగు, అమ్మాయిల పరిచయాలు ఇయన్నీ కూడా వదులుకొని నువ్వు సమాజంలో మంచి వృత్తిలో గాని, వ్యాపారంలో గాని, జాబ్‌లో గాని నిలదొక్కుకొని సంపాదించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావంటే ఏయైతే నువ్వు దూరం పెట్టావో అయన్నీ కూడా నిన్ను ఎతుక్కుంటూ నీ కాళ్ళ దగ్గరికొచ్చి బతిమాలుతూ ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదా నీ ఎంజాయ్‌మెంట్స్ కానీ, లగ్జరీ లైఫ్ కానీ అన్నీ కూడా నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాయన్నమాట. అందుకనే సంపాదించండి. సంపాదించిన భర్తనే భార్య ఎప్పుడు కూడా కంటికి రెప్పలా చూసుకుంటుంది. నా భర్త చాలా గొప్పవాడు, చాలా కష్టపడుతున్నాడు కుటుంబం కోసం అని తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, తన ఫ్రెండ్స్‌కి కానీ, పొరుగు వారికి కానీ, ఇరుగు వారికి కానీ అందరికీ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటుంది. నా భర్త అంత గొప్పవాడు లేడని. అదే సంపాదన అవుతే ఈడొక చెవట, దద్దమ్మ, ఈడికి ఏమీ చేత కాదు, తినేసి తొంగుంటాడు, లేదా తిరిగితే బేవర్స్ తిరుగుళ్ళు, తాగిపోతే అదని రకరకాలుగా తిడుతూ ఉంటారు. అదే లైఫ్ మనిషి కోరుకునేది. ఫ్యామిలీ, భార్య కానీ, పిల్లలు కానీ, అత్తమామలు కానీ, అమ్మానాన్నలు కానీ, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా లైఫ్ అంటే వాళ్ళే బ్రతకాలరా, నువ్వు 100 సంవత్సరాలు బ్రతకవసరం లేదు. ఒక సామెత ఉంటుంది. పందె 10 నెలలు బ్రతికే కంటే కూడా హంసపై 6 నెలలు బ్రతికితే చాలు అని. పందిని అందరూ అసహించుకుంటారు. దాని దగ్గర కూడా రానివ్వరు. కానీ హంస దాని అందాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా అది కనిపిస్తే బాగుండు, అది దగ్గరకు వస్తే బాగుండని చాలా ఆలోచన రీతితో ఆరాటపడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అది కొన్నాళ్ళు బ్రతికినా సరే దానికి చాలా వాల్యూ ఉంటుంది. మనిషి కూడా అంతే. నువ్వు ఎప్పుడు చనిపోతావో నువ్వు తెలీదు. ఎప్పుడో చేస్తాననే వాయిదా వేయొద్దు. ఈ రోజు పని ఈరోజే పూర్తి చేసేయి. అవసరమైతే రేపటి పని కూడా ఈరోజే చేసేందుకు చూడు. నీ లైఫ్ మొత్తం మారిపోతుంది. నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడతావు. కష్టాలు అధిగమించుతావు. నీ భార్యకి, నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతావు. నిన్ను నమ్ముకున్న అత్తమామలు కానీ, అమ్మానాన్నలు కానీ ఏ లోటు లేకుండా చూసుకోగలుగుతావు. సమాజంలో నీకంటూ ఒక పేరు దక్కుతుంది. సమాజంలో నువ్వంటూ ఒక మైలురాయిగా నిలిచిపోతావు. అందుకనే వాయిదాలు వేసుకుంటూ నా వల్ల కాదు, నేను చేయలేను అనేవాడికంటే చచ్చిపోవడం గొప్ప. చేతకాని వాడు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు. బాధ్యత ఇది ఎంత బరువైనా సరే నేను మోస్తాను, ఎంత లోతైనా సరే నేను వీదుతాను, ఎంత కష్టాన్నైనా సరే నేను భరిస్తాననే యొక్క నమ్మకం కలిగినప్పుడు వివాహం చేసుకోండి, పిల్లల్ని కనండి. అప్పుడే మీ యొక్క జీవితం ముందుకెళ్ళగలుగుతుంది. మిమ్మల్ని నమ్మి వచ్చిన నీ భార్య కానీ, నువ్వు జన్మనిచ్చిన నీ పిల్లలు కానీ నీ యొక్క విలువని ఉన్నతంగా ఒక ఒక రేంజ్‌లో నిలబెడతారన్నమాట. ఏది చేతకానప్పుడు నాకు కష్టం వచ్చింది. ఈరోజు ఎంతోమంది అవుట్ వాళ్ళు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బ్రతికేస్తున్నారు. వ ఉద్యోగం రాలేదు, జాబ్ లేదు, అవకాశం లేదన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోండి. కానీ నిలబడాలి. ఓర్పు, సహనం, ధైర్యం ఉండాలి. ఈ 3 ఉన్నవాళ్ళు ఎలాంటి కష్టాన్నైనా అధిగమిస్తారు. ఎలాంటి వ్యాపారంలో అయినా ఉన్నతంగా రాణిస్తారు. తన భవిష్యత్తుని ఎవరి దగ్గర చేయి చాపకుండా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, ప్రజాబలంతో, ప్రజల యొక్క ఆదరణతో ఒక ఉన్నతమైన రేంజ్‌లో నిలబడతారు. ఎంతోమంది నిలిచారు కూడా అలా. అందుకని ప్రతి ఒక్కరు కూడా సంపాదనని సమకూర్చుకోండి. కుటుంబాన్ని మంచి రీతిలో నిలబెట్టండి. లేదు అని బాధపడితే కంటే
లేనిదాన్ని సాధించుకోవాలన్న పట్టుదలతో, కసితో ముందుకు పరిగెట్టండి. ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది. సమాజంలోను, ఫ్యామిలీలోను కూడా మీకు ఉన్నతమైన విలువ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా సంపాదించడం అలవాటు చేసుకోండి. ఒక రోజు ఎళ్ళో, 2 రోజులు ఎళ్ళో, 3 రోజులు రెస్ట్ తీసుకుంటాం. ఇది కాదు. మగవాడు అనేవాడు కానీ, లేదా ప్రతిరోజు కూడా కష్టపడాలి. మనిషి ముసలోళ్ళం అయిపోయి మాకు ఓపిక లేదనేది కాదు. మనిషి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ముసలివాళ్ళైనా, పొడిచివాళ్ళైనా ఎవరైనా సరే కష్టపడడంలో తప్పు లేదు. లంచితనం, దొంగతనం తప్పు తప్ప కష్టపడి ఏ పని చేసుకున్నా సరే మనిషికి చాలా సంతృప్తినిస్తుంది. మనిషికి సమాజంలో కూడా ఒక ఉన్నతమైన గౌరవం దక్కుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా కష్టాన్ని అలవర్చుకోండి. ఓర్పు, సహనంతో ఉండండి. ఎలాంటి కష్టాన్నైనా అధిగమించవచ్చు. ఎలాంటి పరిస్థితులైనా సరే నువ్వు ధిక్కరించి నువ్వు ఉన్నతమైన స్థితిలో నిలబడగలుగుతావు. అందుకని ప్రతి ఒక్కరు కూడా సంపాదించి ఒక విలువలతో కూడిన ఒక జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడు మీ అందరికీ కూడా అలాంటి అవకాశం ప్రసాదించాలి. ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే మీరు చూసి మీ ఇరుగు పొరుగు వారికి, మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ కూడా పంపించండి. సమాజంలోను, కుటుంబంలోను ఇలువ తగ్గించుకోకుండా ఒక ఉన్నతమైన వ్యక్తిగా బ్రతకాలంటే సంపాదన ఎంత విలువైనదన్నది వీడియో ద్వారా మీకు తెలుస్తుంది అనుకుంటున్నా. ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా నేను మరిన్ని వీడియోలు చేసి సమాజ ఉద్ధరణలో ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.